ఫోటోషాప్ యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంటు లేదంటే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. మరి అందరికీ ఇంచుమించు ఇట్లానే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉండే బార్లు, ప్యానల్స్ అవి మీ అవసరాన్ని బట్టి డిఫరెంట్ ఏరియాస్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇట్లా ట్రాక్ చేశాను. మరి ఇట్లా మూవ్ అయింది కదా. మరి అన్నీ ఒకే విధంగా ఉండాలి మీ స్క్రీన్స్ కూడా అనుకుంటే అప్పుడు ఎసెన్షియల్స్ మీద రైట్ క్లిక్ చేయండి, రీసెట్ ఎసెన్షియల్స్ అనండి. సో అందరికీ కూడా ఇట్లాంటి బార్లు, ఇట్లాంటి ప్యానల్స్ ఇదే విధంగా అరేంజ్మెంట్ కాబడి ఉంటాయి. మరి ఈ ఎసెన్షియల్స్ అనేది ఇక్కడ లేదు అనుకుంటే విండో మెనూలోకి వెళ్ళి వర్క్ స్పేస్ ఎసెన్షియల్స్ దీని మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్గా అందరికీ ఒకే రకమైన ఎన్విరాన్మెంట్ వచ్చేదానికి ఈ ఎసెన్షియల్స్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. మరి నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టూల్ ప్యానల్ లేదంటే టూల్ బార్ అనేది ఉంది. మరి ఈ టూల్ ప్యానల్ సింగిల్ రోగా ఉండొచ్చు, లేదంటే ఇట్లా ఇక్కడ క్లిక్ చేస్తే 2 రోస్లో ఈ యొక్క టూల్స్ అనేటివి అరేంజ్ కావడం జరుగుతుంది. ఓకే, మీరు మీ యొక్క ఫోటోషాప్ ఎడిటింగ్లో యూజ్ చేసే రకరకాల టూల్స్ అంతా కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేయబడ్డాయి. ఓకే, జస్ట్ లైక్ ఇక్కడ చూడండి, మీకు రెక్టాంగులర్ మార్క్యూ టూల్, అట్లనే లాజో టూల్, ఇట్లా రకరకాల టూల్స్ ఇక్కడ ఉంటాయి. మరి వీటికి ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే వాటికి సబ్ ఆప్షన్స్ అంతా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది రెక్టాంగులర్ మార్క్యూ టూల్, రెండోది ఎలిప్టికల్ మార్క్యూ టూల్, అట్లనే నెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దేని మీద రైట్ క్లిక్ చేసినా కానీ వాటిల్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతిదానికి కూడా షార్ట్ కట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క లాజో టూల్ కావాలనుకోండి, ఎల్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. అట్లనే మార్క్యూకి ఎక్కితే ఎం అని ఉంటుంది. సపోజ్ ఎం అని ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా మార్క్యూ టూల్ సెలెక్ట్ కావడం జరిగింది. చూడండి, మరి మీరు వీటికి మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సపోజ్ ఫస్ట్ ఏమో ఎల్ ప్రెస్ చేస్తే లాజో టూల్ వస్తుంది, మళ్ళీ ఎల్ ప్రెస్ చేశారనుకోండి ఇట్లా పాలిగోనల్ లాజో టూల్, మళ్ళీ ఎల్ ప్రెస్ చేస్తే మ్యాగ్నెటిక్ లాజో టూల్. ఈ విధంగా షార్ట్ కట్స్ని మనం యూజ్ చేయొచ్చు. మరి మీరు ఇక్కడ ఏ టూల్ తీసుకున్నా సరే ఆ టూల్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఈ యొక్క ఆప్షన్స్ బార్లో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క లాజో టూల్ తీసుకున్నాను, లాజో టూల్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి. అట్లనే వేరే టూల్ తీసుకున్నాను, దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఈ ఆప్షన్స్తోని ఆ పర్టికులర్ టూల్ ద్వారా మనం బెటర్గా వర్క్ చేయించుకోవచ్చు. అట్లనే పైన అప్లికేషన్ బార్ అని ఉంది టాప్లో, ఇక్కడ పిఎస్ అని ఉంది చూడండి, ఇదే అప్లికేషన్ బార్. ఈ అప్లికేషన్ బార్లో లాంచ్ బ్రిడ్జి, లాంచ్ మినీ బ్రిడ్జి ఇట్లాంటి ఆప్షన్స్ అంతా కూడా ఉంటాయి. వీటిలంతా కూడా మనం నెక్స్ట్ కమింగ్ సెషన్లో చూస్తాం. అట్లానే ఇటు సైడు మీకు ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ ఆప్షన్స్ని ఇట్లా తీసుకురావచ్చు అన్నమాట. ఇవే మీకు ఇక్కడ ఉండే వర్క్ స్పేస్ కింద ఉండే ఆప్షన్స్ కూడా ఇవే, విండో మెనూ కింద వర్క్ స్పేస్ కింద ఉండే ఆప్షన్స్. ఓకే, మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లానే రైట్ సైడ్ మీరు ఈ యొక్క ప్యానల్స్, డిఫరెంట్ ప్యానల్స్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని ప్యానల్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ మీకు వద్దనుకుంటే వీటిని క్లోజ్ చేయొచ్చు. లేదు విండోలోకి వెళ్ళి కొన్ని ప్యానల్స్ని, సపోజ్ ఇక్కడ మీకు ఇన్ఫో అనే ప్యానల్ కావాలనుకోండి, ఆ ప్యానల్ తీసుకోండి. ఇట్లా మీకు ఏ ప్యానల్ తోటి వర్క్ చేయాలో ఆ ప్యానల్ని మీరు ఇక్కడికి తీసుకురావచ్చు. ఈ యొక్క ప్యానల్స్ మీద అన్నిటి మీద టాప్లో దీన్ని ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ రైట్ క్లిక్ చేసి కూడా మీకు ఇట్లా
ఇక్కడ క్లిక్ చేసి క్రాస్లో క్లోజ్ ట్యాబ్ గ్రూప్ అంటే అన్నీ క్లోజ్ అయిపోతాయి ఆ గ్రూప్కి సంబంధించినటువన్నీ. మరి ఇక్కడ ఈ యొక్క ప్యానల్స్ మీద అన్నిటి మీద టాప్లో ఇట్లా క్లిక్ చేస్తే అన్ని ప్యానల్స్ కింద ఉండే ప్యానల్స్ అన్నీ కూడా మూవ్ అవుతాయి. లేదు మీరు పర్టికులర్ గ్రూప్నే మూవ్ చేయాలి అనుకోండి, సపోజ్ ఈ గ్రూప్నే ఇట్లా టాప్లో తీసుకురావచ్చు. ఓకే, ఆ గ్రూప్లో ఉన్న మళ్ళీ ఈ యొక్క ట్యాబ్స్ని డివైడ్ చేయాలనుకోండి, మళ్ళీ దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అది బయటికి సపరేట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ప్యానల్స్ తోటి జాయిన్ చేయాలనుకోండి, మళ్ళీ తీసుకురండి, ఇట్లా బ్లూగా వస్తుంది కదా, అప్పుడు డ్రాగ్ చేసి వదిలేసేయండి. మరి వీటిల్ని కొలాప్స్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్ డబల్ క్లిక్ చేసినా కానీ మీకు ఇట్లా కొలాప్సింగ్, ఎక్స్పాండింగ్ అవుతూ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఎలా ఉందో అలా రావాలి అనుకుంటే ఏం చేయాలి, మీరు ఎసెన్షియల్స్ మీద రైట్ క్లిక్ చేసి రీసెట్ ఎసెన్షియల్స్. ఓకే, చూడండి ఏది మార్చినా సరే డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క అవసరానికి అనుగుణంగా మీ యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం ఫోటోషాప్లో వాడే రకరకాల ఫైల్ ఫార్మాట్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే.